అలాగే ఎస్పీ సత్సాయి జిల్లా ఎస్పీ గారికి నమస్కారం. బిట్లకుంట్రపల్లి కొత్తకోట మండలం, కొత్తకోట పంచాయతీ, బుక్కపట్నం మండలం. ఈ గ్రామంలో వీళ్ళు గొర్రెలు మేపుకుంటా వీళ్ళు సంసారం సాగిస్తున్నారు. వీళ్ళకి ఆ ఊళ్ళో వేరే గొర్రెలు ఎత్తుకొని వెళ్ళి వీళ్ళపైనే కంప్లైంట్ పెట్టి తర్వాత 7 సంవత్సరాల కిందట వీళ్ళు గొర్రెలు పైన కంప్లైంట్ పెట్టింటే ఎస్ఐ ధర్మవరంలో ఎస్ఐ వీళ్ళపైన పిలిపించి మీరు గొర్రెలు మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారనమాట. దాన్ని గుర్తుపెట్టుకొని ఇక ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినప్పుడు మల్లిక అనే వ్యక్తి వీళ్ళపైన మా గొర్రెలు పోయినాయి కదా, నాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు. వీళ్ళు ఎందుకు ఇవ్వాలి, ఆ రోజు మాకు ఎస్ఐ సార్ సహకరించి మా గొర్రెలు మాకు ఇచ్చారు, 5 గొర్రెలు ఇచ్చారు, 10,000. అలాగే వీళ్ళు అలాగే అడిగినట్టు పంచాయతీ చేశాడు మల్లిక అనే వ్యక్తి. మల్లిక పంచాయతీ తర్వాత మళ్ళీ వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళనే మా బావ అవుతాడు, బావను కొట్టి కొత్తకోటలో కొట్టిన తర్వాత బుక్కపట్ల వీళ్ళు కేసు పెడితే ఎస్ఐ గారు ఎటువంటి కేసు తీసుకోలేదు ఈ రోజుకైనా కానీ. వెళ్ళినా కానీ సార్ ఇట్లా అరెస్ట్ చేయాలంటే ఆయన ఉన్నా కానీ దొరకలేడు, పలానా ఊర్లో ఉన్నాడు కానీ దొరకలేడని చెప్తారు. అట్లా ఎస్ఐ గారు ఇప్పటివరకు ఏది సాధించారు. తర్వాత నిన్న 22వ తేదీ ఉదయం మా బావ మా అక్క ఇద్దరు కసువు నూపుకుంటున్నారు. బెడ్లో కసువు నూపుతుంటే వాడు మల్లిక వచ్చేసి నా డబ్బులు నాకు ఇవ్వండి, గొర్రెలు పోయినాయి కదా నాకు డబ్బులు ఇవ్వండి అని దాడి చేశాడు. కత్తి తీసుకొని వచ్చాడు తెలియకోకుండా. ఆ కత్తి తీసుకొని మా బావ పైన దాడి చేసేకి వచ్చాడు. అప్పుడు మా అక్క మధ్యలో వెళ్ళింది. అప్పుడు ఏం కాదని చెప్పేసి ఎవరో పక్కన ఊరిలో గొడవ జరుగుతుందని చెప్పేసి వీళ్ళు మధ్యలో వచ్చి ఇడిపించిన తర్వాత వాడు మల్లిక అనే వ్యక్తి కొత్తకోట నుండి 3 కిలోమీటర్లు ఉంది బిట్టికుంటపల్లికి. ఆ కొత్తకోట నుండి వచ్చిన తర్వాత 2 ఆటోల్లో కనీసం అంటే 25 నుండి 30 మంది దాకా తీసుకొచ్చి ఒకేసారిగా ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేని టైంలో వచ్చేసి 30 మంది కత్తులు కటార్లు బల్యాలు తీసుకొని వీళ్ళపైన రాళ్ళతో దాడి చేశాడు. మా అక్క పిల్లల మీద పడుతుందని చెప్పేసి అడ్డం వేసిన తర్వాత ఇక్కడికి పెద్ద రాయి తీసుకొని కొట్టారు. ఈ చెయ్యికి గొడ్డు తీసుకొని కత్తి తీసుకొని కొడవలు తీసుకొని ఈ చెయ్యి నరికారు. అలాగే మా బామర్దని సాయి మా వదినికి మా వదినికి తగులుతుందని చెప్పేసి పక్క నుండి పొలంలో నుండి చక్కగా వచ్చాడు. జరిగించడానికి వచ్చినాడు. వచ్చిన టైంలో ఈ పిల్లలు ఉన్నాయి రాళ్ళతోనూ కొడవలతోనూ రాళ్ళతోనూ వాళ్ళకి ఇష్టం వచ్చిన కట్టెలతోనే దాడి చేశారు. ఇదే విధంగా ఇంకో ఆయన ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన అడ్డు వచ్చిన ముసలాయన అదే విధంగా కొట్టారు. మొత్తం ఎంతమంది గాయపడ్డారు? 4 గాయపడ్డారు. వాస్తవం ఇదంతా. మరి పోలీస్ స్టేషన్ పోలేదా? ఇది అదే టైంలో మా అక్క వాళ్ళకి చదువుకున్నారు కాబట్టి చదువు ఉంది, ఇంతకుముందు వాలంటీర్ జాబ్ చేసినాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు 100కి డైల్ చేశారు. వీళ్ళు 100 డైల్ చేస్తే పోలీసు వాళ్ళు స్పందించారు. అప్పుడు మళ్ళీ తర్వాత ఎస్ఐ దగ్గర మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే సరే మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పుకుని వీళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి వచ్చారు డైరెక్ట్ ఇక్కడికి. ఇప్పుడు ఎస్ఐ స్పందించేలేంటే ఒక సిఐ ఉంటారు కదా, అక్కడ పోలేదా? ఉంటారు. ఎస్ఐ అసలు స్పందించుకోరు. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ రమ్మన్నా కానీ వాళ్ళు కేసు ఇచ్చారు. చూపించుకుంటూనే ఉన్నాము, మేము అక్కడికి పోయే టైం లేదు. అలాంటి పోయినా ఇప్పుడు మధ్యలో వాడికి ఎస్ఐ గారు ఎటువంటి స్పందన లేదు. వీళ్ళు ఎన్ని కంప్లైంట్ ఇంత ముందుగా ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మల్లిక అనే వ్యక్తికి కనీసం 20 నుండి 30 కేసులు అయింది. మీరు సిఐ గారి దగ్గర ముందు వినతి కోరాం మేము. సార్ మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఉమ్మడి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అని. గొర్రెలు అయితే వీళ్ళకి సంసారమే గొర్రెలు సార్. గొర్రెలు లేదు, వీళ్ళు బతకలేరు, వీళ్ళ పిల్లలు కానీ బతకలేరు. అదే గొర్రెలు వీళ్ళు ఏదో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వెళ్ళి వస్తా అంటే అవి తెచ్చుకొని దొడ్లోకి వచ్చినాక అదే సాయంత్రం పూట టైంలో వచ్చేసి వాడు మల్లిక అనే వ్యక్తి వాడితో పాటు వాడికి 3 బులోరాలు నంబర్ లేని బండ్లు 3 బులోరాలు తీసుకొస్తారనమాట. పక్కన ఊరు వాళ్ళని కర్ణాటక నుండి 20 మంది మనుషులు ఉన్నారు మన దగ్గర. ఎవరు చెప్పినారు స్పాట్లో అంటే గొర్రెలు ఎత్తుకొని పోయేవాడు.